భగవద్గీతలో మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి అంశంలో విషాద యోగం, అర్జున విషాద యోగం. ఆ అర్జున విషాద యోగంలో ఆ అర్జునుడు కృష్ణ పరమాత్మ చూసి బాధపడ్డాడు. స్వామి, అందరూ నా వాళ్ళే ఉన్నారు కదా, నా బావమరుదులు ఉన్నారు, మా బావగారులు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, మనవలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, పెద్దనాళ్ళు చిన్నాళ్ళు అంతా ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సంహారం చేసి నీ రాజ్యం తీసుకోవడం అవసరం అంటావా అంటే పరమాత్మ చెప్తున్నాడు, అధర్మం నాశనం అవడానికి ధర్మంగా యుద్ధం చేయాల్సిందే, చేసేది నేను చేయించేది నేను, కాబట్టి నువ్వు ముందు నడుము బిగించు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి ఉపదేశమే ఈ అర్జున విషాద యోగము. ఫస్ట్లో ధృతరాష్ట్రుల వారు గుడ్డివాడు అని చెప్పారు కదా, ఆయన సంజయుడు అడుగుతాడు, ఈ ధర్మక్షేత్రాన్ని ఈ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, యుద్ధం ఎవరెవరు ఉన్నారయ్యా అని అడుగుతుంటే ఆయన చెప్తాడు, ధృతరాష్ట్రవాచ హిందూ మతంలో చాలా ముఖ్యమైనటువంటి పవిత్రత ఎక్కువ ఉంది మనకి. అందుకనే మనం లేవగానే ఫస్ట్ అమ్మవారిని తలుచుకుంటాము, విష్ణుమూర్తిని తలుచుకుంటాము, సరస్వతిని తలుచుకుంటాము కదా. అడుగడుగున పరమాత్మని తలుచుకుంటూనే ఉండాలి జీవనం మొత్తం కూడా. చిన్నప్పటి నుంచి మన అవసాన సమయం వచ్చేదాకా ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూనే ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి, మంచిగా చదువుకోవాలి, అమ్మ నాన్న మాట కాదనకూడదు, అమ్మని నాన్న ఎదిరించి మాట్లాడకూడదు. ఇంట్లో కూడా ప్రతిదీ కూడా అమ్మనే నాన్న అడిగి చేయాలి. ప్రతిదీ కూడా మంచి పని చెడ్డ పని నాన్న అమ్మ చెప్తుంటారు కదా, మనకన్నా చాలా అనుభవం ఎక్కువ ఉంటుంది నాన్నకమ్మకి. అమ్మ నాన్న చెప్పిందే చేయాలి. అమ్మ నేర్పించకూడదు, నాన్న నేర్పించకూడదు, నాన్నే అర్పించకూడదు. ఇంటికి రాగానే నాన్నగారిని కాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వాలి. రాగానే నాన్న అడగాలి, నీళ్ళు కావాలి నాన్న అని అడగాలి. అమ్మ నీళ్ళు కావాలి. అమ్మ బయటకి వచ్చిందనుకో, బయటకి వచ్చినందుకు పని మీద ఇంటికి రాగానే కాలు కడుక్కో అమ్మ నీళ్ళు ఇచ్చి, లేదా కాలు కడుక్కు రమ్మని చెప్పి మంచినీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా ఇంటికి రాగానే పెద్దవాళ్ళు ఎవరు చుట్టాలు వచ్చారనుకో కాలు కడుక్కోండి అని చెప్పి అలా కాళ్ళు ఎక్కడ కడుక్కోవాలో చూపించి వాళ్ళకి తెలియదు కదా, మనం బయట నుంచి వచ్చిన మాకు తెలియదు కదా మీ ఇంటి ఎక్కడ ఉండే కాలు కడుతున్నది చూపించి రాగానే కూర్చోమని చెప్పి ఉచితాసనం అంటే కుర్చీ వేసి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ఇచ్చి మంచిగా మాట్లాడాలి వాళ్ళకి. ఫస్ట్ మనం ఎవరిని కూడా విరోధం చేసుకోకూడదు, ఫ్రెండ్స్ని తిట్టకూడదు, టీచర్ని తిట్టకూడదు. స్కూల్లో విద్య నేర్పించే వాళ్ళు మనకి గురువులతో సమానం, గురువులే వాళ్ళు మనకి కదా, పరమాత్మ దేవుడితో సమానం వాళ్ళు మనకి. మనం చెప్తాం కదా, గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర. ఆ గురువులో గురు సాక్షాత్ పరబ్రహ్మైనటువంటి స్వామి విష్ణు మహేశ్వర రూపంలో ఉంటారంట. ఉండి వాళ్ళలో ఉండి మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు స్వామి మనకి. అందుకనే గురువుగారు రాగానే ముందు మనం ఏం చెప్తాం, స్కూల్లో గుడ్ మార్నింగ్ అని చెప్తాం కదా, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తాం, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాం కదా, లేదా గుడ్ మార్నింగ్ టీచర్ అని అంటాం కదా. అలాగా రాగానే గురువుగారు రాగానే లేచి కూర్చుని గుడ్ మార్నింగ్ సార్ లేదా గుడ్ మార్నింగ్ ఇలాగ పిల్లలు వచ్చినప్పుడు శుభోదయం ఆచార్య గారు లేదా శుభోదయం పంతులు గారు
ఉంటారు అని చెప్పి కూర్చోవాలి, దండం పెట్టి కూర్చోవాలి. మనం ఎక్కడైనా మీరు మన మీ గుళ్ళో రామాలయంలో భగవద్గీత చూస్తున్నట్ట కదా అని అడిగినప్పుడు ఏం చెప్పాలంటే, అవునండి భగవద్గీతలో 1వ అధ్యాయంలో 1st అధ్యాయంలో అర్జున విషాదం నేర్చుకున్నామని చెప్పి చెప్పాలి వాళ్ళకి. ముందు మన హెడ్డింగ్ ఇవ్వాలి వాళ్ళకి. పేరు చెప్పాలనుకో, ఫలానా మోక్ష అంటే మీరు ఎవరమ్మాయి అంటారు కదా ఫలానా శ్రీనివాస్ గారు అబ్బాయిని, వీటి పేరు ఏంటంటే ఆ పొద్దుల కదా అడ్రస్ ఉంటారు కదా మనకి. అలాగే ఇది ఏంటి కృష్ణుడు దేని గురించి చెప్పాడు, ఎవరికి చెప్తున్నాడు? అర్జునుడికి ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఏడవద్దు, నేను చేయిస్తున్నాను, నువ్వు కంగారు పడకు, అధర్మం నాశనం అవ్వాలంటే ధర్మబద్ధంగా మనం యుద్ధం చేయవలసిందే, యుద్ధం చేస్తేనే మనకి రాజ్యాలు వస్తాయి, అధర్మంలోనే శత్రువులంతా సంహారం అవుతారు అని చెప్పి పరమాత్ముడు నేనే ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, అందుకనే నువ్వు నన్ను నమ్మి ముందు యుద్ధానికి సన్నద్ధము అని చెప్పి చెప్తాడు. ప్రహ్లాదుడు నరసింహస్వామిని ఎలా హిరణ్యకశిపుడు నరసింహస్వామి హరి అంటే విష్ణుమూర్తిని స్మరించకూడదు అని చెప్పి చెప్తాడు. అలానే శివుణ్ణి పూజించద్దని చెప్పాడు. నన్నే పూజించండి, నా పేరే చెప్పండి, హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యాయ నమః అంటూ ఉండడు అంటాడు. అప్పుడు చెప్తాడు ప్రహ్లాదుడు, నువ్వు కాదు నాన్న, హరి ఉన్నాడు, హరే సర్వోత్తముడు, హరి సర్వోత్తముడు, అందరికన్నా ఉత్తముడు ఎవరంటే హరి. హరి కింద మనమంతా బతుకుతున్నాం, ఆయన చెప్పినట్టే మనం వింటున్నాం, ఇదంతా సృష్టి అంతా ఆయనే జరుపుతున్నాడు. హరి సర్వోత్తమ, హరే సర్వోత్తముడు, వాయుదేవుల వారి జీవోత్తముడు అంటే ఆంజనేయ స్వామి మనందరి జీవుడి కన్నా ఆయన ఉత్తముడు అనమాట. అది సిద్ధాంతం, వైష్ణవ సిద్ధాంతంలో హరి సర్వోత్తముడు. మిగతా దేవుడు ఒక్కడే, హరి మాత్రమే దేవుడు, మిగతా అందరూ కూడా దేవతలు, వీళ్ళంతా ఉపదేవతలంతా. దేవతల కింద మళ్ళీ ఉపదేవతలు వేరే ఉంటారు. అందుకని హరి ఉన్నాడు, హరే నడుపుతున్నాడు అంటే ఆయన ఎన్నో చిత్రాలు పెడుతుంటాడు, కొండలతో కొట్టిస్తాడు, నిప్పుల్లో తోసేస్తాడు, ఆడ కొండల మీద నుంచి పడేస్తాడు, తర్వాత ఏనుగులతో తొక్కిస్తాడు, త్రాచుపాములు వేస్తాడు ఒంటి మీద కనిపించడానికి. అయినా కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ, నారాయణ నువ్వు నన్ను ప్రేమించి నన్ను పుట్టించావు, నువ్వే నన్ను కాపాడాలని చెప్పి ఆ స్వామిని శరణ కోరుతుంటాడు. ఆ వేసిన మాల కూడా, అది వేసిన పాము కూడా మాల అయిపోతుంది, పూలమాల అయిపోతుంది. పరమాత్ముని మనం నిత్యం కూడా స్మరించుకుంటూ నమ్మకం ఉండాలన్నమాట. నమ్మకం ఉంటేనే విశ్వాస ఫలదాయక, విశ్వాసం ఉంటే ఫలం వస్తుంది మనకి. అప్పుడు చివరి నిమిషంలో ఇన్ని చంపినా కూడా నువ్వు చావట్లేదు ఏంటి, నీకు ఏముంది, వెనకాల ఏమన్నా భూతాలు ఉన్నాయా, పిశాచాలు ఉన్నాయా, ఏం కాపాడుతుంది అంటే అవన్నీ కాదు నాన్న, నువ్వు సర్వోత్తముడు కాదు, పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ నన్ను కాపాడాడు, ఏం చేసినా ఆయన చేసినా అంటే అన్నిట్లో ఉన్నాడు స్వామి అని చెప్తాడు. సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు స్వామి అని చెప్తే స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. వాడు నా శత్రువు హరి నాకు కనిపించకుండా తిరుగుతున్నాడు, మా అన్నని చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు, హిరణ్యాక్షుడిని, నన్ను చంపుతాడేమో, నన్ను కాపాడకుండా తిరుగుతున్నాడు, దొంగ అని చెప్పి తిరుగుతుంటే, తిట్టకు నాన్న, స్వామి స్తంభంలో ఉన్నాడు, ఉన్నాడా అని అడుగుతాడు. స్వామి ఉన్నాడా అడిగితే ఉన్నాడు, చూపించంటాడు, చూడు అంటే ఆ గద తీసుకుని ఒక్క పొట్టు కొట్టగానే ఆ గదతో స్తంభం చీరిపోతుంది. చీరిపోగానే నరసింహస్వామి గారు ఉగ్రరూపంతో బయటకు వస్తారనమాట. ఆ హిరణ్యకశిపుని సంహారం చేయడానికి కేవలం భక్తుల మీద ఉన్న నమ్మకంతో, భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమతో స్వామి ఆయన కోసం ఉద్భవిస్తాడు. ఉద్భవించి ఆ హిరణ్యకశిపుడు ఒక కోరిక కొడతాడు బ్రహ్మదేవుడిని, బయట చావకూడదు, రోడ్డు మీద చావకూడదు, ఇంట్లో చావకూడదు, ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, బొట్టలతో చావకూడదు, కత్తితో చావకూడదు. మరి ఎలా చంపాలి వాడిని? తదాస్త్రాన్ని చెప్పేస్తాడు బ్రహ్మదేవుడు గారు. దేవతలతో చావకూడదు, ఏ దేవుడితో చావకూడదు, ఎవరు దేవతలంతా ఏ దేవతతో చావకూడదు. ఎలా చంపాలి మరి వాడిని? అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే బొమ్మ మీద కూర్చుంటాడు. ఇది భూమి కాదుగా, భూమి మీద ఆ బొమ్మ మీద కూర్చుని ఆయుధాలు ఏముండవు, కత్తులు ఉండవు, ఏముండవు, ఆయన చేతిలో గోల్డ్ ఉండేవి, పెద్ద గోల్డ్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద గోల్డ్ ఉండేది. ఆ సింహానికి ఎలా ఉండే గోల్డ్, పులికి సింహానికి, పులి పంజా చేస్తే మొహం పగిలిపోతుంది మనకి కదా, మొత్తం చీరిపోతుంది, 2 భాగాలు అయిపోతుంది శరీరం. జంతువులు కూడా అంతే చంపుతుంది, ఒక పొట్టు కొడితే స్ప్రోత్ పడిపోతుంది, తర్వాత ఆ గోడతో చీల్చేస్తుంది, దాన్ని చీల్చి లోపల మాంసం అంతా తింటుంది, వేరే విషయం పక్కన పడదాం.
అలా స్వామి ఏం చేస్తాడంటే ఉగ్రం, మనిషితో చావకూడదు, జంతువుతో చావకూడదు అంటాడు. అందుకనే నర సింహ, సగం నర రూపం, సగం సింహ రూపం, పైనంతా సింహ రూపం. నరుతో చావకూడదు అన్నాడు కదా, నరుడు కాదుగా, అలాంటి సింహం కాదు, నర సింహ. నరుడు నర రూపంలో ఉన్నటువంటి సింహం వచ్చి నరసింహస్వామి వారిగా అవతారం చేసి ఆ గోళ్ళతోటి చీల్చేస్తాడు హిరణ్యకశిపుని స్వామి. అప్పుడు మళ్ళీ ప్రహ్లాదుడు అంటాడు, స్వామి మా తండ్రికి మోక్షాన్ని ప్రసాదించు, అజ్ఞానంతో చేశాడు, అజ్ఞానంతో నీ గురించి తప్పుగా మాట్లాడు స్వామి, నన్ను క్షమించు, ఆయనకి మోక్షాన్ని ప్రసాదించు అని స్వామిని మళ్ళా శరణు కోరుతాడు ప్రహ్లాద స్వామి. అలానే ధ్రువుడు అనే ఆయన కూడా కాపాడుతాడు స్వామి. గజేంద్ర మోక్షం అని ఉంటుంది. మొసలి తర్వాత ఏనుగు అవి కూడా పూర్వజుల్లో దేవతలే. ఆ శాపవశాత్తు ఆ మొసలి ఈ ఏనుగు ఒక పాదాన్ని పట్టుకుంది, కొన్ని యుగాల వరకు పట్టుకుంటే ఆ గజేంద్రుడు స్వామిని స్తుతిస్తాడు, స్వామి అన్నింటినీ రక్షించాడు, నన్ను ఎందుకు రక్షించట్లేదు, నన్ను వచ్చి కాపాడంటే వెంటనే వైకుంఠం నుంచి స్వామి వచ్చి వాళ్ళిద్దరిని కూడా మోక్షం ఇస్తాడు ఆ నారాయణుడు. మనం కూడా ప్రతిరోజు కూడా స్వామిని స్మరించుకోవాలి. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అమ్మ నాన్నకి ఒంట్లో బాగుపడినా, అమ్మమ్మకి నాన్నమ్మకి ఒంట్లో బాగుపడిన స్వామిని శరణ కోరాలి. పూర్తిగా స్వామిని నమ్మాలి. మనం ఫస్ట్ నమ్మితేనే మనకి స్వామి తప్పక అనుగ్రహం చేస్తాడు. అలాగా ప్రతిరోజు కూడా చక్కగా మీరందరూ కూడా పొద్దున్న లేచి పొద్దున్న లేవాలి. లేచి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, స్మరణ చేసుకున్న తర్వాత భూదేవిని నమస్కారం చేసుకోవాలి. ఆవిడ భూదేవి మనందరినీ కాపాడుతుంది కదా, మనందరినీ మోస్తుందా, మనం చేసిన పాపాలన్నీ కూడా ఆవిడ మోసుకుంటుందా, అందుకని ఆవిడ శరణు కోరాలి. తల్లి మిమ్మల్ని నేను తొక్కుతున్నాను, మమ్మల్ని రక్షిస్తున్నావు, రోజు నన్ను కన్నతల్లిలాగా కాపాడుతున్నావు కదా, నన్ను రక్షిస్తూనే ఉండి, ఇలానే రక్షిస్తూనే ఉండి అని చెప్పి అమ్మవారిని స్మరణ చేసుకుని లేవాలి. సముద్రవసనే దేవి పర్వతస్తనమండితే విష్ణుభక్తి క్షమాం దేవి పాదస్పర్శం క్షమస్వమే. ప్రతి అడుగున హిందూ మతంలో ఎంత గొప్పతనం ఉందంటే అంత మహర్షులు మనకి అంత సంపాదించి పెట్టారు. మనం ఎవరిని అడగక్కర్లా, వేరే మతాల వాళ్ళు మనం ఏం అడగాల్సిన అవసరం లేకుండా మన గ్రంథాల్లోనే చాలా మంచి మంచి ఆణిముత్యాలు లాంటి శ్లోకాలు, దానికి తగ్గ తాత్పర్యాలు అన్నీ కూడా మన ఋషులు మహానుభావులు అందరూ కూడా మనకు అందించారు. మనందరం సద్వినియోగం చేసుకున్నాం. ఈసారి రేపు 6వ తారీఖుతో క్యాంప్ అయిపోతుంది. మనకి నెల పెట్టిన కింద క్లాస్ అయిపోతుంది కదా, ఆ రోజు కాంపిటీషన్స్ ఉంటాయి, అందరికి పరీక్షలు ఉంటాయి, ఇస్తున్నారు. 9th స్కూల్ ఓపెనింగ్ అంటారు.